హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమాలే అవసరం లేదని అనుకున్నాం. కానీ ఈరోజు నల్లగొండ సభ ద్వారా కేసీఆర్ మళ్ళీ ఉద్యమ బాట మొదలుపెట్టినట్టు అయింది. అయితే కేసీఆర్ గారు మళ్ళీ ఉద్యమ బాట ఎందుకు పట్టాల్సి వచ్చిందో తదితర వివరాలను సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు. సార్. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఓకే. శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులను గత ప్రభుత్వం అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆంధ్ర ప్రాంతానికి అప్పగించినట్టు కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. దీనికి ధీటుగా బీఆర్ఎస్ ఏమంటుందంటే వీళ్ళు వచ్చిన తర్వాతనే ప్రాజెక్టులను అప్పజెప్పారని చెప్పేసి వాదిస్తున్నారు. అసలు ఈ నీళ్ళ పంచాయతీ ఏంది, మళ్ళీ ఎందుకు ఇంతగా సంఘర్షణ ఎదుర్కోవాల్సి వస్తున్నది? మన తెలంగాణ మొదటి నుంచి కూడా లోకల్కి ఉద్యోగాలు కావాలి, మన నీళ్లు మనకు కావాలి. ఇది 60 ఏళ్ళ నుంచి పోరాటం. ముల్కీ అంటే ఆ రోజుల్లో నిజాం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముల్కీ రూల్స్, నాన్ ముల్కీ ఉద్యమం అది. ఆ తర్వాత సీమాంధ్రుల పాలన వచ్చేసరికి అది నిధులు, నియామకాలు, నీళ్ళ విషయం 3 పంచాయతీలు అయినాయి. నియామకాలు వాళ్ళకి దుబ్బేశారు, నిధులు వాళ్ళే తీసుకున్నారు, నీళ్లు వాళ్ళే తోలుకెళ్ళారు. ఎడారి అయిపోయింది. ఎడారి వల్ల బతుకు చిత్రం అంతా కూడా ఎలా మారిందో మనకు తెలుసు. తెలంగాణ పల్లె ప్రతి కరువు కటకాలతో, అయితే బొగ్గుబాయిలు, అయితే బోరుబావి, పల్లెలంతా కూడా ఇనుప సంఖ్యలతోటి నక్సలైట్ల ఉద్యమాలు జరుగుతున్న తీరు, తెల్లవారితే పోలీసు చప్పట్లతోనూ, పోలీసు బుల్లెట్ వర్షాల చప్పట్లతోనూ ఈ విధంగా వెళ్ళినటువంటి ప్రాంతం. ఈ దయనీయ పరిస్థితిలో ఉద్యమ స్ఫూర్తితోటి ధైర్యంగా ఒకే ఒక్కడిగా బయలుదేరి తెలంగాణ ఉద్యమాన్ని ఎలా ప్రారంభించాడో, దాన్ని తెలంగాణ లేని ప్రత్యామ్నాయం లేని పరిస్థితులు ఎలా కల్పించబడినాయో, తెలంగాణ తప్పనిసరిగా ఇవ్వాల్సిన పరిస్థితులు రావడం, న్యాయమైన కోరిక ప్రకారం కాబట్టి వచ్చింది. ఇంతవరకు అయిపోయింది. మన నీళ్ళు, మన నియామకాలు, మన నిధులు మనం కేటాయించుకుంటున్నాం. వలస వెళ్ళిన జీవులంతా కూడా వెనక్కి ఏ విధంగా వచ్చారని చూసాం. పల్లేరు కాయలు పోల్చడానికే అవకాశం లేనటువంటి మహబూబ్నగర్ జిల్లాలో ఈరోజు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, దక్షిణాది రాష్ట్రంలో అత్యధికమైనటువంటి వరి పండిస్తున్నటువంటి జిల్లాలో లేదని ఉందంటే పాలమూరు, మహబూబ్నగర్ కూడా ముందు స్థానం వచ్చింది. ఇకపోతే కరీంనగర్, ఇవన్నీ కూడా ఎందుకు వచ్చినాయంటే నీళ్లు మన ప్రాజెక్టు, మన ప్రజలు, మన నీళ్లు మనం కేటాయించుకోవడం. ఇక్కడ నీళ్ళ పంచాయతీ, ఈ నీళ్ళ పంచాయతీ అనేది మన దేశంలోనే లేదు, మన రాష్ట్రంలోకే లేదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల మధ్యలో ఉంది. అదొక నీళ్ళ ఒడంబడిక, నీళ్ళ సూత్రాలు అని చెప్పి అన్ని దేశాలు కూడా ఒక సామరస్యపూర్వకంగా ఒక ఈక్వేషన్ పెట్టుకొని షేర్ చేసుకున్న విధాలు ఉన్నాయి. ఘర్షణలు జరిగినా కూడా కూర్చొని మాట్లాడుకొని విధానంగా దేశాలే పంచుకుంటున్నప్పుడు మన నైబర్హుడ్ దాయాదులైనటువంటి ఆంధ్రప్రదేశ్ తోటి నీళ్ళ పంచాయతీ ఉండదు, మనం కలిసి షేర్ చేసుకుంటే దానిలో ఔన్నత్యాన్ని ప్రదర్శిస్తే ఏ పంచాయతీ ఉండదని చెప్పడం మొదటి నుంచి కూడా కేసీఆర్ చెప్పుకుంటూ వచ్చేవాడు. ఆ విధంగానే ఇక్కడ మనం ఎగువన పైన ఉన్నాము, మన కింద ఉన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రాంతం. అలాంటప్పుడు మన నుంచి వచ్చేటువంటి నీళ్లు మనం వాడుకున్న తర్వాతనే అక్కడికి వెళ్తున్నాయి. ఇప్పుడు నీళ్లు వృధాగా వెళ్లకుండా మనం వాడుకొని దానితో వదిలేసిన వాటర్ వాళ్ళు వాడుకుంటున్నప్పుడు ఎక్కడా పంచాయతీ లేదు. మనం ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం లేదు. కూర్చొని మనం ఒడంబడిక చేసుకుని ఈక్వేషన్ మాట్లాడుకుంటే అయిపోతుందని అనుకున్నాం. సార్, మొదటి నుంచి గతంలో ఉన్నటువంటి ప్రాబ్లం వల్లనే ట్రిబ్యునల్స్ ఉన్నాయి. ట్రిబ్యునల్స్ అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సూత్రం కోసం ట్రిబ్యునల్ పెట్టారు. అన్ని నదుల కోసం ఉన్నట్టు కృష్ణా రివర్, వీటన్ని కూడా ట్రిబ్యునల్స్ ఉన్నాయి. సో అప్పుడు ఉన్నటువంటి వివాదం ప్రకారం మనం మన రాష్ట్రం తరఫున కేసు ఉంది, మనం కేసు వేసి ఉన్నాము. కేంద్రంలో అధికారులు నరేంద్ర మోదీ గారు ఏం చేశారంటే, నరేంద్ర మోదీ గారు మీరున్నటువంటి కేసును విత్డ్రా చేసుకుంటే మనం కూర్చొని మాట్లాడుకొని ఏదో ఒకటి ఫైనల్ చేసేసుకోవచ్చు, పెద్ద విషయం కాదండి. మోడీ గారి మాట నమ్మి గౌరవించి కూడా, ఎందుకంటే సహజంగా మనం ఊర్లలో గ్రామీణ స్థాయిలో కూడా అనుకుంటాం, మన ఇద్దరు ఏదో అన్నదమ్ములు గొడవ పెట్టుకుని కోర్టులో కేసు వేసుకుంటే మీదుములు కేసులు తీసుకొని వస్తే మనం సామరస్య పుష్కంగా, అంటే కేసు ఆస్తి మీద కేసు హక్కు ఉన్నప్పుడు మనం ఏం తీర్మానం చేసినా చెల్లదు. మరి ఆ కేసులు లిటికేషన్ తీసుకొచ్చుకొని కూర్చోండి, నువ్వు ఒక మాట చెప్తే వింటారు అంటే పెద్ద మంది చెప్తే ఏ విధంగా నమ్ముతాము, ఆ విధంగానే కేసు విత్డ్రా చేసుకొని పోలీస్ స్టేషన్ పరిమితి లేకుండా గ్రామ పంచాయతీలు, పెద్ద మనుషులు, కుల పంచాయతీ ఎవరో ఒకరు తీర్మానం చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. అదేవిధంగా ట్రిబ్యునల్లో మన కేసు ఉన్నప్పుడు ఈ నీళ్ళ పంచాయతీ జగతి కాబట్టి ట్రిబ్యునల్లో కేసును విత్డ్రా చేసుకున్నాడు కేసీఆర్ గారు. ఇంత మాత్రాన మనం ఏదో ఒప్పుకున్నట్టు ఏదో చేసినట్టు కాదు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి ప్రాపగండం ఏదైతుందో అక్కడికి మనం హక్కును వదులుకోవడానికి కేసును వదులుకోలేడా. పెద్ద మనిషి చెప్పేటువంటి నిర్ణయాన్ని గౌరవించే ఉద్దేశంతో కేసును విత్డ్రా చేసుకున్న వైనం విత్డ్రా చేసుకుని ఇమీడియట్లీ మరి పరిష్కారం కావాలి. కానీ మనకు తెలిసి ఈ దేశంలో ఎన్ని సమస్యలు ఉంటాయి, ఎన్నో రాజకీయ కారణాలు ఉంటాయి.
ఒక పని చేయాలన్నా రాజకీయ కారణం కావాలి, అంటే రాజకీయ పార్టీకి దాని ప్రయోజనం కలగాలి. ఇప్పటికిప్పటికీ ఈ పంచాయతీ తెంపాల్సిన అవసరం మోడీకి అంత ఇంపార్టెంట్ కాదు. ఈ దేశంలో ఆయనకు అంతకంటే సమస్యలు ఉంటాయి. ప్లస్ ఈ సమస్యకి ఏమైనా పరిష్కారం చేయాలంటే రేపు రాజకీయంగా అతనికి ఉపయోగపడాలి. అంటే ఎన్నికల నేపథ్యం వచ్చినప్పుడు ఓట్ల శాతాన్ని మార్చే ఉద్దేశం ఉన్నప్పుడే దాన్ని ముందుకు తీసుకొస్తాయి. సరే, ఈ అనుకోకుండా మనకు టర్మ్ అయిపోవడం, ఎన్నికలు అయిపోవడం, తెలంగాణ ప్రజలు అనూహ్యంగా కొత్త ఒక విచిత్రమైనటువంటి భావనలోకి వచ్చేసి మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. అది ప్రజాస్వామ్యకంగా తీర్పు కాబట్టి మనం గౌరవించాల్సిందే. హుందాగా కేసీఆర్ కూడా ఇచ్చాడు. కానీ ఇక్కడ అపనమ్మకాల మీద ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ ఐక్యత లేనటువంటి ఎమ్మెల్యే, అంటే ఎందుకంటే మన కాంగ్రెస్ పార్టీ ఎంత ఉంటుందో లోకలకు మనకు తెలుసు. ఇది కలకాలం మన్నాలి అంటే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ఆశీస్సులు ఉంటే తప్పించి అక్కడ ఏ ప్రయోజనాలు జరగవు. ఈ బలహీనతని రేవంత్ రెడ్డి గారి బలహీనతను ఆసరా చేసుకొని తనకు అనుకూలమైనటువంటి విధానాలుగా దేశం మొత్తం నా గుప్పిట్లో ఉండాలి, ప్రతిదీ కూడా నా కనుసనలో జరగాలి, ఈ నీళ్ళ ఆధిపత్యం కూడా నా మీదే జరగాలి, నేను చెప్పితేనే జరగాలి అనేటువంటి ఏకస్వామ్య ధోరణి ఉన్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. దాంతో దీని మించి హక్కులన్నీ మాకు ఇస్తే కానీ మీకు కావాల్సిన నిధులు ఇస్తాం, లేదా నీ ప్రభుత్వాన్ని మన్నలా జరిగేలా మేము ఆశీస్సులు ఇస్తామంటూ ఇండైరెక్ట్ లోపాయకారికి ఒప్పందం చేసుకున్నారని ఒక వాదన, రాజకీయ వాదన ఇది. అందుకోసం రేవంత్ రెడ్డి గారు ఈ కృష్ణా ట్రిబ్యునల్ వాటర్లో వినియోగం లేకుండా నిర్ణయాధికారిని ఏ విధంగా చేసుకున్న కేంద్రానికి దారదత్తం చేస్తూ ప్రకటించడం జరిగింది. మన నిధుల గురించి, మన నీళ్ళ కోసం ఇంత పోరాటం చేసి మనం ఇంత కుప్పగా చేసుకుని పక్కకు పెట్టుకున్నప్పుడు మన మీద మన వాటా లేకుండా ఈ నిర్ణయం వెనక భయపడాల్సిన ఆందోళన ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేది తెలంగాణ వ్యక్తిగా ఎవరు కూడా చూడట్లేరు. ఇక్కడ ఈయన చంద్రబాబు నాయుడు బినామీగాను, సీమాంధ్రులకు బినామీగాను ఉన్నాడు. ఆయన శిష్యుడు, వాళ్ళ ప్రయోజనాల కోసం ఈయన రిమోట్ కంట్రోల్లో నడుస్తాడు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది జరుగుతుందని, చంద్రబాబు స్పాన్సర్ అమౌంట్ తోటి ఈయన పార్టీలో ఖర్చు పెట్టుకుని గెలిచాడని కూడా చాలా వాదన ఉంది. అంచేత ఇప్పుడు ప్రజలంతా కూడా భయపడుతుంది, భయాందోళన పడుతుంది. అంటే సీమాంధ్ర ప్రయోజనం వచ్చేలా రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకున్నాడని చెప్పేసి, దీంతో మనం ఏదైతే ఆశించి తెలంగాణ ఉద్యమం చేశామో ఆ ప్రయోజనాన్ని నా కళ్ళ ముందులే, అంటే కేసీఆర్ బతుకుండగానే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ఇది భరించకూడదని కూడా కేసీఆర్కి దృఢ సంకల్పం. ఏనాడో చెప్పాడు, నేను బ్రతుకున్నంతసేపు తెలంగాణకు ఒక రవ్వంత నష్టంగా జరిగినా నేను చూసి ఊరుకుండలేను. తెలంగాణ హైదరాబాదు మినహా అంటే కూడా ఒప్పుకోలేదు. తెలంగాణ హైదరాబాద్తో సహా రావాలని చెప్పి పట్టుబట్టినటువంటి దృఢ సంకల్పం ఆయనది. తెలంగాణకి ఏ విధంగా నష్టం చేయకుండా ఎలాంటి నిర్ణయాన్ని కూడా ఆయన యాక్సెప్ట్ చేయలేదు. సో ఈరోజు మన చేతులు ఉన్నటువంటి అధికారాన్ని తీసుకెళ్లి దారతత్వం ఆయన ముఖ్యమంత్రి సీటు కోసం తెలంగాణని బలిపరుషం చేస్తానంటే ఊరుకునే లేదంటూ, ఏదైతే ఈ కృష్ణా కుడి ఎడమ కాలంలో ఉన్నటువంటిది నల్గొండ ప్రాంతం ఉందో మళ్ళీ ఎడారి అవుతుంది. మనకు తెలుసు నల్గొండ ఫ్లోరోసిస్ తోటి ఎంత ఇబ్బంది పడిందో, దివ్యాంగులుగా ఏ విధంగా ఉన్నారు. అంటే ఈ 75 ఏళ్ళ దేశ స్వాతంత్రంలో ఫ్లోరోసిస్ పరిష్కారం చేయలేని తాగునీటి సమస్యకు తలాపు నుంచే వెళ్తుంది కృష్ణానది. అక్కడ సాగర్ ఉంటుంది, పులిచింతల ప్రాజెక్టు ఉంటుంది. అయినా కూడా వాళ్ళు తాగడానికి గుక్కటి నీళ్ళు లేవు. వ్యవసాయానికి కాదు, తాగడానికి నీళ్ళు లేవు. ఈవెన్స్ చావుకి వెళ్తే చెంబడు నీళ్ళు లేవని స్వయాన రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వాక్యాలు మనకు తెలుసు. అలాంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి తెలంగాణ నల్గొండ ప్రాంతాన్ని మరోసారి ఎడారి చేస్తా అంటే కేసీఆర్ కానీ తెలంగాణ ప్రజలు ఊరుకునేలా లేరు. అంచేతనే దీన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే మళ్ళీ సమరశంఖం పూరిస్తూ నల్గొండలో ఈరోజు సమరబేరి మొదలుపెట్టాడు, మళ్ళీ ఉద్యమ బాట మొదలుపెట్టాడు. కేసీఆర్ ఉద్యమం అంటేనే ఒక్కొక్కరి గుండెల్లో గుబులేస్తుంది వాస్తవానికి. ఎందుకంటే ఆంధ్రులకే ఏ విధంగా చేసాడు తెలుసు. వెంటనే రేవంత్ రెడ్డి చేసిన తప్పు దిద్దుకొని దాని పర్యవసానాన్ని సరిదిద్దుకున్న ప్రయత్నంలో నేను అసెంబ్లీలో మేము దీని హక్కులను వదులుకోము, ఈ తీర్మానాన్ని మేము కృష్ణా మిగులు జలాల మీద మాకే ఉండేటట్టు ఎలాంటి అధికారాన్ని ఇవ్వట్లేము అంటూ కూడా మళ్ళీ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వాస్తవానికి ఒప్పుకొని అక్కడ పేపర్స్ ఇచ్చి వచ్చాడు, ఈరోజు మేము ఎలాంటి హక్కును వదులుకోవటం అంటూ మళ్ళీ అసెంబ్లీ తీర్మానం చేశారు. అసెంబ్లీలో చేశారు కాబట్టి అసెంబ్లీ పవిత్రమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి దాన్ని గౌరవించాల్సిన అవసరం కూడా ఉంది. మనకు వాక్యం చేయలేము దాని మీద. అయినప్పటికీ వీళ్ళ ద్వంద్వ ఏంటంటే వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి సీటు కాపాడుకునే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు అక్కడ మోడీకి మోకరిల్లడం, మళ్ళీ తెలంగాణ ప్రజలు మభ్యపెడతానికి అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేయడం, ఇదంతా ద్వంద్వ వైఖరి. ఈ ద్వంద్వ వైఖరిని ప్రశ్నిస్తానికి, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడానికి ఈరోజు నల్గొండలో సమరశంఖం ప్రజాసభ పెట్టాడు. ఇది వాళ్ళకు ఉన్నటువంటి. దాంతోపాటు ఈరోజు మేరిగడ్డ సందర్శన అని చెప్పి కొత్త డ్రామా అటువైపు డైవర్ట్ చేయడానికి అటువైపు ఒక డ్రామా క్రియేట్ చేశాడు. మొత్తమైన తెలంగాణ ప్రజలు ఉద్యమం చేయడం కానీ ప్రశ్నించడం కొత్త ఏం కాదు. నిద్రలో పడిగిన వాడు ఉద్యమానికి రావడానికి కానీ ప్రశ్నిస్తానికి ముందే ఉంటాడు. తెలంగాణ వాడు తిరగబడడానికి ఉద్యమం చేయడానికి మాత్రం ఏ రోజు కూడా సంకసించాడు. సో ఈ విషయాన్ని తెలుసుకున్న రేవంత్ రెడ్డి కొంచెం అలర్ట్ అయ్యాక చెప్పొచ్చు మనం.
ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ.